మనం ఎంతగానో అయితే చూస్తున్న ఐఫోన్ 18 సిరీస్ అయితే రాబోతుంది. ఈసారి ఎప్పటిలాగే సెప్టెంబర్ లో లాంచ్ అయితే చేయట్లేదు. ఈ ఇయర్ వాళ్ళు ట్రెండ్ మార్చేశారు. ముందు చూసినట్టయితే ఐఫోన్ బేస్ మోడల్, ప్రో మ్యాక్స్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లో అయితే లాంచ్ చేసేవారు. కానీ ఈ ఇయర్ కొత్తగా ఐఫోన్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది. లైక్ సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ లాగా ఈ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసరికి మనం ఫోల్డ్ చేసినప్పుడు 5.5 ఇంచెస్ డిస్ప్లే ఉంటే ఓపెన్ చేసినప్పుడు 7.8 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. అండ్ థిక్నెస్ పరంగా చూసినట్టయితే మనకి అన్ఫోల్డ్ చేసినప్పుడు 4.5 mm థిక్నెస్ ఉంటే ఫోల్డ్ చేస్తే మాత్రం 9 mm థిక్నెస్ అయితే ఉంటుంది. ఇంకా ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ అన్నది కొంచెం టిన్ అయితే ఉండబోతుంది. దీనివల్ల మనకి ఫేస్ ఐడి బదులు టచ్ ఐడి అయితే తీసుకురాబోతున్నారు. లైక్ ఐప్యాడ్ ఎయిర్ అండ్ ఐప్యాడ్ మినీ లాగా. ఇంకా ఐఫోన్ 18 Pro, 18 Pro Max మోడల్స్ అయితే ఈ ఇయర్ సెప్టెంబర్ లో అయితే లాంచ్ అయిపోతున్నాయి. కానీ బేస్ మోడల్ అండ్ ఎయిర్ మోడల్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ 2027 లో అయితే లాంచ్ అవబోతున్నాయి. సో వీళ్ళు ఇప్పుడు స్ప్లిట్ లాంచ్ స్ట్రాటజీ అయితే యూస్ చేయబోతున్నారు. అంటే ఇది ఎలా ఉందంటే కాస్ట్ ఎక్కువ మొబైల్స్ అన్ని ముందు లాంచ్ చేసేసి తర్వాత కాస్ట్ తక్కువ ఉన్న మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇంకా ఇందులో A20 చిప్ సెట్ అయితే యూస్ చేయబోతున్నారు. దీంతో పాటు మనకి 12GB ర్యామ్ తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూస్తున్నట్టయితే 24 మెగాపిక్సెల్స్ అయితే వస్తుంది. అండ్ మోస్ట్ బిగ్గెస్ట్ రూమర్ వచ్చేసరికి డైనమిక్ ఐలాండ్. ఇది పెద్దగా ఉంటుందా లేకపోతే చిన్నగా ఉంటుందా లేకపోతే హైట్ చేస్తారా అన్నది బిగ్గెస్ట్ రూమర్. సో మోస్ట్లీ వచ్చేసరికి స్మాలర్ డైనమిక్ ఐలాండ్ అయితే రాబోతుంది. సో ముందు చూసినట్టయితే కొంచెం బిగ్ అయితే ఉండేది డైనమిక్ ఐలాండ్ అన్నది. సో ఇప్పుడు వచ్చేసరికి అది స్మాల్ సైజ్ లో అయితే రాబోతుంది. ఇంకా డిజైన్స్ పరంగా చూసినట్టయితే డిజైన్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేవు. కానీ డిఫరెంట్ కలర్స్ అయితే ట్రై చేయబోతున్నారు ఈసారి. ఐఫోన్ 17 లో ఎలా అయితే ఆరెంజ్ కలర్ టెస్ట్ చేశారో సేమ్ ఇప్పుడు కూడా ఐఫోన్ 18 సిరీస్ లో వీళ్ళు డీప్ రెడ్ కలర్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ కలర్ స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అండ్ ప్రైసింగ్ పరంగా చూసినట్టయితే ప్రీవియస్ ఐఫోన్ 17 సిరీస్ లో ఎలా అయితే ప్రైజెస్ ఉన్నాయో సిమిలర్ అయితే 18 సిరీస్ లో కూడా ఉండబోతుంది. సో చూద్దాం లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న ఐఫోన్ 18 సిరీస్ అప్డేట్స్. ఈ స్ప్లిట్ లాంచ్ స్ట్రాటజీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.